कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भो मा ते संगोत्स्वकर्मणे मा ते संगोस्त्वकर्मणे कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भो मा कर्मफलहेतुर्भो मा ते संगोत्स्वकर्मणे मा ते संगोत्स्वकर्मणे कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा ते संगोत्स्वकर्माणि मा कर्मफलहेतुर्भो मा ते संगोत्स्वकर्मणे వస్తుంది విడదీసినప్పుడు ఇక్కడ ఈడ ఉంది కదా, ఇది కొంచెం విడదీయాలి. మా కర్మ ఫల హేతుర్భు ఇక్కడ ఒకసారి మనము విడివిడిగా ట్రై చేద్దాం, ఈజీగా గుర్తుంటుంది. కాన్సన్ట్రేషన్ గా వినండి. ఆ పదాలు ఇక్కడనే మెయిన్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వింటే కొంచెం ఈజీగా గుర్తుంటుంది. ఏం చేయాలి మనం? శ్లోకం ఆ పదాలే ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. ఇంతకుముందు ఎవరైతే రెగ్యులర్ గా కొంచెం నేర్చుకోవట్లేరో, నాకు రాదు అని భయపడుతున్నారో కొంచెం జాగ్రత్తగా వినండి. పెద్ద కష్టమైన పని కాదు. కర్మణ్యేవాధికారస్తే మొదటి 2 రోజులు దాదాపు కొంచెం ఈజీగానే ఉంటుంది. ఈ బ్రేకప్ చూడండి. కర్మాని, మొదటిది కర్మాని అని వస్తుంది. కర్మాని కర్మాని ఏవ. ఏ వా ఉంది కదా, వా తీసేస్తే ఆటోమేటిక్ గా కుదల ఏముంది? అధికార కదా. అధికార అధికారస్తే అధికార. ఇంకొకటి ఉంది, ఎన్ని ఉన్నాయి మొదటి పాదంలో. కర్మాని అంటే మామూలు పదమే కదా, కర్మలు కర్మలు కదా, మనకు జనరల్ వర్డే. ఏవ పాత వర్డే కదా. నిశ్చయముగా, ఖచ్చితంగా. నిశ్చయముగా అంటే కృష్ణుడు చెప్తున్నాడు అంటే అది సట్టైనది, నిశ్చయంగా. ఇందులో సందేహం పెట్టుకోగానే వస్తుంటది ఎక్కువగా, ఏమి డౌట్ లేదని. అధికార ఇది మనకు జనరల్ గా తెలుగు పదమే కదా. అధికారం. తే అంటే జనరల్ గా మనం ఆల్రెడీ కూడా వచ్చింది. ఇక్కడ చేస్తున్న వారికి, ఇక్కడ అర్జునుడికి, నీకు. ఇక్కడ వారు వస్తుంది, ఇక్కడ ప్రజెంట్ గా అర్జునుడు చెప్తుంది. ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు కాబట్టి నీకు అని మనకి ఇచ్చారు. నీకు కర్మ చేస్తున్న వాళ్ళకి అనుకోండి, అంటే దాని ట్రాన్స్లేషన్ మొత్తానికి కర్మ చేస్తున్న వారికి అంతే కదా. చూడండి, కర్మలు, అధికారం చేస్తున్న వ్యక్తి. తే అంటే నువ్వు కానీ, అతను కానీ, వారు కానీ. ఇక్కడ యు అని చెప్పారు మనకి. ఏవ అనేది నిశ్చయముగా, ఇది యొక్క సిద్ధాంతం యొక్క తత్వాన్ని తెలియజేస్తుంది. దిస్ ఇస్ ద అన్డౌటెడ్లీ. సో కర్మము పట్ల అధికారము ఉంది నీకు, అంతే కదా అర్థం. కర్మ చేయడంలో నీకు అధికారం ఉందని వస్తుంది అర్థం, నిశ్చయముగా. అంతేనా లేదా? కర్మ చేయడంలో నీకు నిశ్చయముగా అధికారం ఉంది అని వస్తుంది. ఏవ అంటే నిశ్చయముగా. ఇక్కడ చూడండి, మా నుండి చూసారా, మా అని 4 సార్లు వచ్చింది. ఒక్కసారి మనము నేర్చుకున్నామా? మా మనకి ఇంగ్లీష్ లో
ఎప్పటికీ, నో, నెవర్, నెవర్, నెవర్ అని వస్తుంది. నెవర్ అంటే ఎప్పటికీ లేదు, ఎన్నటికీ లేదు. నెవర్. మా కర్మ ఫల, మా ఫలేషు కదాచన. ఇది విడిగానే ఉంది కదా, మా ఫలేషు కదాచన. ఇందులో ఎక్కువ పదాలు లేవు రెండో పదంలో. ఇక్కడ మా అంటే ఏమనుకున్నాం? నెవర్, ఎప్పటికీ. నెవర్ అంటే ఎన్నటికి, ఎప్పటికీ, ఎప్పటికి, ఎన్నటికి, ఎప్పటికి. ఇంకా చూడండి, ఇక్కడ దీన్ని బట్టి మనకి నెక్స్ట్ ఏం చెప్పదలుచుకున్న అర్థమైపోయింది కదా. ఫలేషు అంటే ఫలితం. ఫలితం అంటే కర్మ ఫలితం. ఈ కదాచన అనేది ఒక్కటే కొత్త పదము. కదాచన అంటే ఎప్పటికీ కూడా, ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎప్పటికీ కూడా, ఎప్పటికీ కూడా అని అర్థం వస్తుంది. ఎప్పటికీ అంటే ఎనీ టైం. మీకు ఏది ఈజీ గుర్తుంటే అది పెట్టుకోండి. ఎనీ టైం. ఇప్పుడు మా అంటే ఎప్పటికీ అన్నారు కదా ప్రభుజీ, కదాచన అంటే కూడా ఎప్పటికీ. రెండు సార్లు వచ్చింది. మా అనేదేమో నెవర్. మన తెలుగులో ఏం పెట్టాము? ఎన్నటికీ వచ్చింది. అదేమో నెవరు. ఈ మన తెలుగులో ఏమైనా రాంగ్ చేస్తున్నామో చూద్దాము. మా అంటే నెవర్. కదాచన అంటే ఇంగ్లీష్ లో ఎల్లప్పుడు ప్రభుజీ. ఎల్లప్పుడు. ఇది చూద్దాం తెలుగులో ఏమి ఇచ్చారు. ఎప్పుడు. కదాచన అనేది ఎప్పుడు అని ఇచ్చారు. ఎన్నడు, ఎన్నడును. ఇది ఎన్నటికి, ఇది ఎన్నడును అని ఇచ్చారు. ఇది ఎల్లప్పుడు, ఆల్వేస్ అంటే ఎనీ టైం. అంటే రెండు ఎప్పటికీ, ఎల్లప్పుడు. ఇలా అర్థం చేసుకోండి. నెవర్. ఇదంటే నెవర్ అనేది ఎలా తెలియజేస్తుందంటే నెగిటివ్ గా తెలియజేస్తుంది. ఇప్పుడు నా ఆస్తిలో నీకు చింత గింజంతా ఇవ్వకూడదు, ఇవ్వను. ఎప్పటికీ దక్కదు నీకు. అది నెవర్. అవునా? నెవర్ ఐ విల్ గివ్ యూ 1 రూపీ. ఎనీ టైమ్ ఐ విల్ గివ్ యూ 1 రూపీ. కొంచెం తేడా ఉంది, అబ్జర్వ్ చేశారా? అవును ప్రభుజీ. అవును ప్రభుజీ. కొంచెం దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది కానీ తేడా ఉంది. నెవర్ పాజిటివ్ వైజ్ లో ఉంది, అదేమో నెగటివ్ వైజ్. కదాచన అంటేనేమో ఎనీ టైం, ఎప్పుడైనా కానివ్వండి. నెవర్ అంటేనేమో ఇక పర్మనెంట్ గా అసలు నీకు పరమం మీద అదా లేదు. ఇదేమో టైం ఫ్రేమ్, ఏ టైం అయినా సరే. సో ఇక్కడ ఫైనల్ గా మీనింగ్ ఏమొస్తుంది? కర్మ ఫలము పట్ల నీకు అధికారము లేదు, అంతే కదా. కర్మ మా అంటే ఎప్పటికీ, సరే ఎన్నటికి, ఎన్నడు, నెవర్. నెవర్ రైట్ ఆన్ ది రిజల్ట్ ఆఫ్ యువర్ యాక్షన్. మా కర్మ మా ఫలేషు కదాచన. కదాచన అంటే ఎట్ ఎనీ టైం, ఎప్పుడైనా సరే. ఇక్కడనేమో లేదు అని చెప్తున్నాడు, అది ఎప్పుడైనా సరే అని చెప్తున్నారు. అది కర్మ. నెక్స్ట్ వచ్చేసి మూడవది పదం. ఇక్కడ ప్లేస్ కొంచెం పట్ల అధికారం లేదా ప్రభుజీ? ఇప్పుడు కర్మ చేయి, కర్మఫలం పట్ల అధికారం లేదు. అంటే ఇప్పుడు నేను పని చేశాను, నాకు కంపల్సరీ ఇవ్వాలా. నేను పుణ్యం చేశాను, నాకు మంచి పని చేశాను, మంచి రిజల్ట్ ఇవ్వాలి అని డిమాండ్ చేసే హక్కు లేదు. డోంట్ ఎక్స్పెక్ట్. అది వచ్చేది వస్తుంది కానీ నీకు అంటే నువ్వు డిమాండ్ చేయడం అని లేదు. వాళ్ళు ఇష్టం ఇస్తారు కానీ నువ్వు డిమాండ్ చేసి ఇచ్చేది కాదు. ఆశించడానికి లేదు, ప్రయోజనం ఆశించడానికి లేదు. ఉదాహరణకి ఇప్పుడు మన సిటిజన్స్ అందరు అక్కడక్కడ మంచి మంచి పనులు చేస్తుంటారు. గవర్నమెంట్ కి డిమాండ్ చేస్తావా? నేను అక్కడ మంచి పని చేసినా వాళ్ళందరికి 10 మందికి డిమాండ్ చేస్తావా? పోయి వాళ్ళు నేను గుర్తింపు చేస్తే ఇవ్వాలనిపిస్తే వాళ్ళే ఇస్తారు కానీ డిమాండ్ చేయలేం కదా గవర్నమెంట్ ని. అలా అనమాట. అంటే ఇక్కడ దేన్ని ఖండిస్తున్నాడంటే కృష్ణుడు, ఇప్పుడు కొంతమంది ఎలా మాట్లాడతారంటే, అరే నువ్వు కర్మ మంచి పని చేస్తే మంచిగా ఉంటావు, మంచి రిజల్ట్ ఆటోమేటిక్ వస్తుంది. ఆటోమేటిక్ అంటారు అంటే ఏంది? ఆటోమేటిక్ అంటారు ఏంది? రైట్. బట్ ఇది రైట్ కాదు, హక్కు కాదు. ఆశించకుండానే వస్తుంది. అది నీకు కావాలంటే నీకు ఆపే హక్కు కూడా ఉంది పైన ఉన్న వాళ్ళకి, కంట్రోలర్ కి. ఏంటి నాకు నేను మంచి పని చేసినా నాకు ఏలేదు అని హక్కు మనకు లేదు. డోంట్ ఎక్స్పెక్ట్ అని అర్థం. కలం లేదు. ఇది నెక్స్ట్ మా కర్మ. మళ్ళీ ఇంకా తర్వాత 2, 3, 4లో కూడా మా ఉంది. నెక్స్ట్ మూడవ పదం మా అంటే నెవర్ అనుకున్నాం. మళ్ళీ
మా నెవర్, మళ్ళీ కర్మ వచ్చింది మనకు తెలిసిందే, మళ్ళీ ఫల వచ్చింది మనకు తెలిసిందే. హేతు రెండే కొత్త పదాలు, హేతు భూ. ఈ రెండిట్లలో ఈవెన్ మీరు ఆల్రెడీ ఒక శ్లోకం నేర్చుకుంటే హేతు కూడా పాత పదమే, భూర్ ఒకటే కొత్త పదం. ఎక్కడ హేతు అనేది ఎక్కడ వస్తుంది? జనరల్ మీనింగ్ ఏంటి మనకు తెలిసిన పదమే ఒకటి. కొంచెం హేతు అంటే ఏంటి? కారణం, రీజన్. రీజన్, రైట్, రీజన్. మనకు ఒక శ్లోకంలో వచ్చింది, గుర్తుందా ఎవరికైనా? కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. అదే సవైపుంసాన్ అహైతుకి అప్రతిహత. అహైతుకి అప్రతిహత అంటే, అహైతుకి అంటే ఏంటి? కారణం లేకుండా. ఎలాంటి కారణం? హేతు అంటే ఒక కారణం, హేతు అంటే కారణం. భూర్ అంటే బికమ్, అవడం. అంటే కారణం పక్కన అవడమే ఉండాలి కదా జనరల్ గా. బికమ్ అంటే మా అంటే ఏమనుకున్నాం? ఎప్పటికీ, ఎప్పటికీ రాదు, డైరెక్ట్. ఓకే, సో నీ కర్మ ఫలానికి ఎప్పుడు నువ్వు కారణము కాదు. అంటే కర్మకి కారణము నువ్వు, కానీ కర్మ ఫలానికి నువ్వు కారణం కాదు, నేను కారణం కాదు. ఎవరి కర్మకి వాళ్ళు కర్మ ఓకే, కానీ ఫలానికి మాత్రం మనం కాదు. వీఆర్ నాట్ ద రీజన్ ఫర్ రిజల్ట్. అర్థమైంది కదా? ఇది మా కర్మ ఫల హేతుర్భూర్. ఎప్పటికీ నీ కర్మ ఫలానికి హేతువు నువ్వు కాదు, అవ్వవు. అవ్వవు ఆర్ కావు. బికమ్ అన్నారు కదా, నెగిటివ్ వర్డ్కి వచ్చింది కనెక్షన్ అయింది. నెక్స్ట్ మళ్ళీ మా వచ్చింది. మా తే సంగోస్త్వ అకర్మని. చూడండి, సంగోత్స్వ అకర్మని, దీన్ని డివైడ్ చేస్తున్నాను ఇప్పుడు. 4 సంగ, ఇది మనకు తెలుసు, చెప్పండి. మా సంగ అంటే సత్సాంగత్యమును. మనము 3.9 లో వచ్చాము ఒకసారి. 3.9 ఒకసారి ఎవరికి వస్తారు చేసుకోండి. 3.9 వచ్చింది. అందులో సంగ వచ్చింది కదా. మాతే సంగ అకర్మని. ఇంగ్లీష్ తీసుకుందాం. అస్తు సంగ అస్తు అకర్మని. సంగ అస్తు అకర్మని. అకర్మని. ఇప్పుడు సంగ అంటే ఏంది గుర్తొచ్చిందా? ఐడియా లేదు ప్రభుజీ. అసోసియేషన్ అని అంటున్నారు మీరు, కానీ కాదు. ఇక్కడ సంఘ అంటే అటాచ్మెంట్. ముక్త సంఘ అంటే ముక్త సంఘ సమాచార. ముక్త సంఘ అంటే అక్కడ ఏంటి అంటే అటాచ్మెంట్ లేకుండా అని అర్థం. ఆసక్తి లేకుండా, అటాచ్మెంట్. ఆసక్తి, అటాచ్మెంట్. కాబట్టి ఇక్కడ ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇప్పుడు మీకు వచ్చిందే కానీ డివైడ్ చేశాను. అటాచ్మెంట్, ఆసక్తి అన్నాను. ఇప్పుడు అస్తు అంటే భద్రమస్తు అని అర్థం. జనరల్ గా అంటే అస్తు అంటే ఉండుగాక, జరుగుగాక అంటే కదా అస్తు అస్తు అని. ఇక్కడ మా అనుంది కాబట్టి దీనికి రివర్స్. అకర్మని అంటే కర్మ చేయకుండా ఉండడం, తెలుసు కదా. అకర్మని, కర్మ అంటే పని, అకర్మ అంటే పని చేయకుండా ఉండడం. కాబట్టి ఇక్కడ మాతే సంగ అస్తు అకర్మని. కర్మని వదిలిపెట్టడములో ఆసక్తి ఉంచుకోవాకు అని వస్తుంది ఇక్కడ. చూసారా? ఆసక్తి, ఆసక్తి. ఎక్కడ ఆసక్తి ఉండవద్దని చెప్తున్నాడు? అకర్మని అంటే కర్మ చేయకుండా ఉండడం కోసం అలా ఆసక్తి పెట్టుకోక. ఇప్పుడు ఉదాహరణకి మనం అర్జున్ని కనెక్ట్ చేసి మనం మాట్లాడదాం. ఇక్కడ అర్థమైపోతుంది. అర్జునుడు అకర్మ చేస్తా అంటున్నాడా, కర్మ చేస్తా అంటున్నాడా?
అకర్మ అకర్మ అంటే యుద్ధం చేయడం అంటున్నాడు. అంటే ఇక్కడ మనము కర్మ వికర్మ అకర్మ ఆ డెఫినేషన్ లోకి పోద్ది ఇక్కడ. ఇక్కడ నేను కర్మ చేస్తాను చెయ్యను అనే కంటెక్స్ట్ లో వెళ్ళాలి ఇక్కడ. సో అకర్మని అంటే నువ్వు కర్మ చేయకుండా ఉండడానికి ఆసక్తి ఉండకు. అర్థమైంది కదా? అర్జునుడు ఇప్పుడు అర్జునుడు యుద్ధం చేయను అంటే ఏంటి? నేను కర్మ చెయ్యను అని కర్మ చెయ్యకుండా ఉండడం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. అవునా? యుద్ధము చేయకుండా ఉండే విధముగా ఆసక్తి కలిగి ఉన్నాడు. కృష్ణుడు అందుకే చెప్తున్నాడు, నాన్న నువ్వు యుద్ధం చేయకుండా ఉండే విధంగా ఆసక్తి పెట్టకు. యుద్ధం అనేది నీ కర్మ, నీ డ్యూటీ. మాతే మాతే సంగోస్త్వ కర్మని కలిపి చదవాలంటే మాతే సంగోత్స్వ కర్మని పైన ఉంది కదా, అది జాయింట్ గా చదివినప్పుడు. విడదీసినప్పుడు మనకి అర్థం కావడం మా తే సంగ అకర్మని కర్మ. ఇది కొంచెం ఇక్కడ కొద్దిగా మనం మైండ్ లో రివైజ్ చేసుకుంటే వచ్చేస్తుంది. సంగోస్త్వ కర్మని. ఇక్కడ తెలుగులో ఇంకా చాలా ఇదిగా ఉంది పదం, సంగోయస్త్వ కర్మని. ఇది ట్రాన్స్లేషన్, గూగుల్ ట్రాన్స్లేషన్ కాబట్టి కొద్దిగా తప్పు ఉంటుంది. అది కొంచెం మీరు స్క్రీన్ షాట్లు జాగ్రత్తగా తీసుకోండి. బుక్ తీసుకోండి, దగ్గర బుక్ ఉంది కదా, బుక్ లో చూడండి. జస్ట్ కొంచెం కనబడడం కోసం మీ ముందు పెట్టా, గూగుల్ ట్రాన్స్లేషన్ రాకుంది. సో మళ్ళీ నేను 1-2 సార్లు చెప్తాను. ఈ లోపు ఎవరు రిపీట్ చేస్తారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఇంపార్టెంట్ శ్లోక కాబట్టి వాళ్ళ కొంచెం మనం ఒక 5 నిమిషాలు దీని టైం తీసుకొని మనం భాగవతంకి వెళ్ళిపోదాం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భో మా కర్మ ఫల హేతుర్భుర్ మాతే సంగోస్వ కర్మణి మాతే సంగోస్వ కర్మణి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భో మాతే సంగోస్వ కర్మణి సంగోత్స్వ కర్మణి. ఎవరెవరు చెప్తారు, రిపీట్ చేస్తారు? హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ ఏం రాలేదా? ఇంకా పర్ఫెక్ట్ కాలేదా ఎవరికి? సుహాసిని మాతాజీ చెప్పండి, అందరు రిపీట్ చేయండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ కొంచెం తెలుగులో పెట్టారా ప్రభుజీ? ఓకే మాతాజీ, కొంచెం తేడా ఉంది. చెప్పండి శ్రీనివాస్ బాబు, ఇది చూడండి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్ మాతే సంగోస్వ కర్మణి మాతే సంగోస్వ కర్మణి. ఓకే, తెలుగులో పెట్టాను మాత్రం. లావణ్య మాత చదవండి, కొంచెం తేడా ఉంది, అబ్జర్వ్ చేసుకొని చదవండి. సంగోస్తేనా ప్రభుజీ? అది సంభో ఇక్కడ రాస్తాను చూడండి. 4వ పదం మాతే
మాతే సంఘోస్వే సంగోస్సే సంగోస్సే ఎట్లా రాస్తారు ఇట్లా మొత్తం కలిపి స్వకర్మని కలిపి చదవండి. ఓకే ప్రభుజీ. సంగోస్త్వకర్మని. కర్మని ఇట్లా చదవండి. ఇట్లా చదువు తప్పలేదు. ఇంకో సంగోస్త్వకర్మని ఇది చదవండి. ఇది ప్రభుజీ. సంగోస్త్వ అక్కడ రాయడం వేరే విధంగా ఉంది, ఇది ఉంటది కానీ మన అండర్స్టాండింగ్ కోసం ఇది రాశాను. రైట్. హరే యా చదవకుండా స్వా చదివితే విడదీస్తే సంఘావతి కాదు, మీకు కలిపి చెప్పాను. యాక్చువల్ కలిపి రాయడం తప్పది. సంఘ అస్తు అకర్మని. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మేడం. కర్మణ్యేవాధికారస్తే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన ఆ కర్మ ఫల హేతుర్భూ మాతే సంగోస్త కర్మనే. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. నేను చదువుతాను. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భో మాతే సంగోస్తు కర్మణి. ఇంకెవరైనా ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. కర్మణ్యేవాధికారస్తే మా కర్మణ్యేవాధికారస్తే కదాచన మా కర్మ ఫల హేతుర్భో మాతే సంగోస్వ కర్మని. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరైనా ఉన్నారా? ఎనీబడి వాంట్స్ టు రీడ్? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. నరసింహ ప్రభు నల్గొండ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. దండవత్. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భో మాతే సంగస్తు కర్మణి. హరే కృష్ణ. ఎలా ఉన్నారు ప్రభు? బాగున్నారా? పర్లేదు పర్లేదు ప్రభుజీ. ఓకే, ఓన్లీ పర్లేదు అంతేనా? అంటే మంచిగానే. వెరీ గుడ్. ఇంకా ఎవరు చదువుతారు? ఓకేనా? అందరు అయిపోయారా? నెక్స్ట్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. తెలుగులో బెటర్ ప్రభుజీ. తెలుగులో పెట్టేసాను. ఎస్ మాతాజీ. ఈ సంగోస్తో ఇక్కడ చెట్ల చదవండి. కొంచెం తప్పు వచ్చింది. కర్మణ్యేవాధికారస్తే కర్మణ్యేవాధికారస్తే మా కర్మ ఫల హేతుర్భూ మతే సంగస్త్య కర్మని. అందరికి ఒక విషయం చెప్తాను వినండి, సీక్రెట్. శ్లోకం రావాలి అని అంటే మనం చదివినప్పుడు ఒకటే ఫోకస్ కాకుండా మిగిలిన వాళ్ళని చెప్పినప్పుడు కూడా మనం చదవాలి. ఈ క్రికెట్ ఆడేటప్పుడు ఏమైతుందంటే బ్యాటింగ్ ఆడేవాడికే ఇష్టం, మిగిలిన వాళ్ళందరికీ ఇంకా ఇష్టం పోతుంది. నా బ్యాట్ కొట్టడం ఇష్టం అన్నట్టు ఏదో ఉంటది కదా, అలా కాదు. ఈడ రావాలంటే శ్లోకము వేరే వాళ్ళు చదివినప్పుడు మనం చదవాలి, ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వినాలి, పదం పదము వినాలి, క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయాలి, వీళ్ళనంతా రాసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఫుల్ ఫోకస్ గా ఉంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఆల్రెడీ మీ అందరికి సగం మందికి అనుభవమే కదా. సో ఎవరైనా ఇంకా మీకు నాకు శ్లోకం వస్తలేదన్న వాళ్ళ కోసం ఇది చెప్తున్నాను. ఆల్రెడీ ఇలా ఇంప్లిమెంట్ చేసుకున్న వాళ్ళకు వెరీ గుడ్ వచ్చేస్తుంది. ఎవరైనా నాకు శ్లోకం వస్తలేదండి అని అనుకుంటే ఎక్కడ మిస్ అవుతున్నామని అంటే, మనం వేరే వాళ్ళు చెప్పినప్పుడు ఏముంది వాళ్ళు చెప్పినప్పుడు నేను చదవాల్సిన అవసరం ఉందా అనుకున్నామంటే మనకు శ్లోకం రాదు.
ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ప్రభు అడిగినప్పుడు చిన్న పిల్లలాగానే ప్రతిదానికి అవసరం సమాధానం చెప్పాలన్నా నేను ఏమన్నా చిన్న పిల్ల అయినా ఎల్కేజీ పొరగన్నా అనుకునే వాళ్ళకి రాదు. చిన్నపిల్లలం అయిపోవాల్సిందే, చిన్నపిల్లలమే స్వామి ముందర కృష్ణుడి మీద మనందరం చిన్నపిల్లలు. ఓకే నెక్స్ట్. ఓకే ఇక్కడ కర్మ అని ఇలా ఏమేమి పదాలు ఉన్నాయి ఇప్పుడు చెప్పండి. ఇక మనం ఇప్పుడు రివిజన్ చాలా ఇంపార్టెంట్, ఒకసారి మంచిగా వినండి. కర్మానిలో ఫస్ట్ పాదం ఒకటో పాదం ఏమేమి ఉన్నాయి పదాలు? ఫస్ట్ పదం ఏముంది? కర్మాని. కర్మాని అంటే కర్మలేయండు. తర్వాత ఏవా, ఇంకా అధికారస్థః. అధికారః తే. సో కర్మ పట్ల నీకు అధికారం ఉంది నిశ్చయముగా. ఓకే అంటే ఇదేమో ఇది లేకున్నా మీనింగ్ వస్తుంది, ఇదేమో పర్ఫెక్ట్నెస్ తెలియజేస్తుంది కదా, మీ ఇబ్బంది లేకుండానే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏమనుకున్నాం? కదాచన. నా ఉంది, ఫలేషు ఉంది, కదాచన. ఏంటి ఇవి? మా అంటే ఏంటి? వాట్ ఇస్ మా? నెవర్, ఎప్పటికీ. నెవర్, ఎప్పటికీ లేదు, ఎప్పటికీ లేదు. అంటే ఇక వచ్చే అవకాశం కూడా లేదు. దేని పట్ల? ఫలం మీద. ఫలం మీద. ఈ ఫలం మీద ఏంటి? అధికారమే. ఇదే కనెక్షన్ అనమాట. ఈ అధికారం గురించే కంటిన్యూషన్ చెప్తున్నారు. 1-2 పాదాలు మొత్తం ఒకటే కనెక్షన్. కర్మ మీద అధికారం ఉంది తప్ప కర్మ ఫలం మీద కాదు. ఇప్పుడు చదవండి, అర్థమవుతుంది. అంటే మనం యాజ్ ఈజ్ వర్డ్ మీనింగ్ తీసుకోవడం కోసం చెప్తున్నారు. కర్మ మీద అధికారం ఉంది కానీ ఫలం మీద అధికారం లేదు. అధికారం లేదు అంటే రెండోసారి అధికారం అనే పదం ఇవ్వలేదు, కానీ అక్కడ ఉన్నట్లుగా అర్థం లేదు అని అర్థం. ఇక్కడ పదం ఉన్నా లేకున్నా దాని అర్థం అదే. ఇది అండ్ 2 పాదాస్ లో మీనింగ్. కర్మ, నీకు కర్మ చేసే అధికారం ఉంది, నిన్నెవడు ఆపడు, నీకు ఫ్రీడమ్ ఉంది. చేశాను ఫలము నాకు ఇచ్చేసే అని డిమాండ్ చేసే హక్కు నీకు లేదు. డిమాండ్ చేసే హక్కు నీకు లేదు. అది వస్తుంది, ఓకే, నువ్వు డిమాండ్ చేయకుండా వస్తుంది, డిమాండ్ చేయడం వల్లనే వస్తుంది అని కాదు. అంటే ఇక్కడ ఒక రహస్యం ఉంది తెలుసా? కర్మఫలం మీద హక్కు ఉంది. నేను మంచి కర్మ చేస్తే నాకు ఖచ్చితంగా నేను సుఖంగా ఉంటాను ఆటోమేటిక్ అని అంటే ఒక కంట్రోలర్ అనేవాడు లేడు అని అర్థం వస్తుంది. అందులో సీక్రెట్ తెలుసా? చాలా సీక్రెట్ ఉంది ఇందులో. ఈ రెండో మీనింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ కర్మఫలం కొంతమంది హేతువాదులా ఏదో అంటాము. వాళ్ళు ఏమంటారంటే, అంటే నువ్వు మంచిగా ఉండు, ధర్మము, ఈ దేవుడు దయ్యము ఏందయ్యా నువ్వు, మనం మంచిగా ఉండాలి, మంచిగా ఉంటే మంచిగా ఉంటావు, చెడ్డగుంటే చెడ్డగా ఉంటావు. చూడండి, పదం చూస్తే బాగుంటది, చెప్పడానికి బాగుంటది, కానీ కంట్రోలర్ లేడు. దేవుడు ఏంది ఇవన్నీ అని అంటాడు, ఆటోమేటిక్ జరిగిపోతుంది అంటాడు. నువ్వు మంచి చేస్తే నువ్వు మంచిగా ఉంటావు. ఎట్లా జరుగుతుంది? నువ్వు మంచి చేస్తున్నది ఒకడు అబ్జర్వ్ చేస్తున్నాడు, చేసి నీకు ఇస్తున్నారు, ఒక కంట్రోలర్ ఉన్నాడు. వాళ్ళు నీకు ఇవ్వద్దు అనుకుంటే ఏమి లేదు, తూచి ఏమి లేదు. యూ కెనాట్ గెట్ ఎనీథింగ్. హూ ఆర్ యూ టు డిమాండ్? ఇది అంతర్గత రహస్యం అన్నమాట. ఓకే నెక్స్ట్. 3వ పాదంలో ఏమేమి పదాలు ఉన్నాయి? 3వ పదం కర్మ మామూలే, ఫల మామూలే, ఫలము హేతు. హేతు అంటే ఏంటి? హేతు అంటే ఏమనుకుంది? కారణం. కారణం. భూర్ అంటే బికమ్, కావడం. కర్మ ఫలానికి నువ్వు కారణం కాదు ఎప్పటికీ, నెవర్. అది భూర్. భూర్ అంటే మీనింగ్ ప్రభుజీ బికమ్. బికమ్ బికమ్ అంటే ఇప్పుడు ఫలానికి హేతువు కాదు, కావాకు. ఓకే ప్రభుజీ. కాదు అంటే ఇప్పుడు హేతువి కాకూడదు, కాదు, కావు అంటే కర్మఫలానికి నువ్వు హేతువు కాదు, కాకూడదు. మాతే సంగోత్స్వ అకర్మణి. ఇక్కడ ఏమనుకున్నాం? ఫస్ట్ మా అంటే అర్థమైపోయింది, తే అంటే కర్మ చేసే వ్యక్తి, సంఘ అస్తు అకర్మణి కదా. కర్మని. సంఘ అంటే ఏమనుకున్నాం? ఆసక్తి. శక్తి. అస్తు అంటే జరుగుగాక, అవ్వడము, భద్రమస్తు అంటాం కదా. దేనికి అంటున్నాడు? అకర్మని.
అంటే కర్మ పట్ల ఆసక్తియా ఫలం పట్ల ఆసక్తియా నాలుగో పదంలో ఫలం నాలుగు పట్ల పదంలో ఆసక్తి ఉండొద్దు. అకర్మ పట్ల ఆసక్తి పెంచుకోవద్దు అంటున్నాడా కర్మ ఫలం పట్ల ఆసక్తి పెంచుకోవద్దు అంటున్నాడా కర్మ పట్ల ఆసక్తి పెంచుకోవద్దు అంటారు. అకర్మ పట్ల ఆసక్తి పెంచుకోవద్దు అంటే అర్జునుడు యుద్ధం చేయనన్నాడు కదా, యుద్ధం అనేది కర్మ, యుద్ధము చేయకపోవడము అనేది అకర్మ. అర్జున, నువ్వు ఈ యుద్ధము చెయ్యను అనే విధముగా అకర్మ పట్ల ఆసక్తి పెంచుకోవద్దు ఎప్పటికీ కూడా. సో ఫైనల్ గా లాస్ట్ మళ్ళొకసారి రివిజన్ చేస్తున్నా, కర్మ పట్ల నీకు అధికారం ఉంది కానీ కర్మ ఫలము మీద కాదు. ఇది మొదటి 2 పాదాలు. నువ్వు కర్మ ఫలానికి ఎప్పటికీ నువ్వు కారణము కాదు. నువ్వు కర్మ చెయ్యకుండా ఉండడానికి ఆసక్తి ఎప్పటికీ పెట్టుకోవాకు. అర్థమైంది కదా? కర్మ ఫలానికి అది మళ్ళీ చెప్పండి. కర్మ ఏది మూడవదా? మూడవది ఏంటి? కర్మ ఫలానికి నువ్వు ఎప్పుడు కారణము కాదు, కారాదు. నీవు కారణం కావు. కర్మ ఫలానికి ఎప్పుడు కారణము కారాదు, కాకూడదు. అది మూడవది కర్మ ఫలానికి కారణం. మాతే సంగోత్స్వ కర్మని, కర్మ చేయకుండా ఉండడానికి ఇష్టపడకు. మన భాషలో చెప్పాలంటే సంగం అంటే ఏమనుకున్నాం? సంగ అంటే అటాచ్మెంట్ అంటే ఇష్టపడదు. ఆసక్తి అంటే ఇష్టం. మనం ఇంకా ప్యూర్ జనరల్ లాంగ్వేజ్ లో అంటే సో అకర్మ పట్ల ఇష్టం పెట్టుకోకు ఎప్పటికి కూడా. ఇంకా సింపుల్ లాంగ్వేజ్, ఎప్పటికి కూడా కర్మ పట్ల ఇంట్రెస్ట్ పెట్టుకోకు. నేను పని చేయను, నేను కర్మ చేయను. ఇక్కడ కర్మ అంటే ఏంటంటే విద్యుక్త ధర్మము చేయడములో అని అర్థం. విద్యుక్త ధర్మము చేయుట పట్ల నీకు అధికారం ఉంది తప్ప విద్యుక్త ధర్మము ద్వారా వచ్చే ఫలము, కర్మ ఫలము పట్ల నీకు లేదు. కర్మ ఫలానికి కారణము కావద్దు, అకర్మ పట్ల ఆసక్తి ఉండొద్దు. ఇది ఇంకా కొంచెం వివరంగా నెక్స్ట్ క్లాస్ లో చెప్తాం. ఈలోపు జస్ట్ ఇంత మాత్రంతో డివైడ్ చేసుకోండి, ఓకేనా? సో ఈలోపు మనం భాగవతంకి వెళ్ళిపోతాం. హరే కృష్ణ.